మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నాడు. ఇది ఏదో నేను ఇందాక చెప్పినట్టు నోటి మాటగానో నేను జస్ట్ లైక్ దట్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాదు. నేను చెప్తున్నవన్నీ కూడా పూర్తి ఆధారాలతోని, డాక్యుమెంట్లతోని, డేటాతో మాట్లాడుతున్నాను. అంటే దిస్ ఈజ్ మై కన్సర్న్ టువర్డ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మా బీఆర్ఎస్ పార్టీ యొక్క కన్సర్న్ ఇది. ఇవాళ ఇండెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు, యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను తరలించుకుపోతా ఉంది. ఇది నేను చెప్పడమే కాదు, మన తెలంగాణ ఈఎన్సీ గారు కేఆర్ఎంబికి రాసిన లేఖ ఇది. దిస్ అ లెటర్ రిటర్న్ బై తెలంగాణ ఈఎన్సీ టు కేఆర్ఎంబి. ఇందులో చాలా స్పష్టంగా రెండు అంశాలు చెప్పారు. ఒకటి, ఇప్పటికే 664 టీఎంసీలు, 80% నీళ్లు కృష్ణానదిలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 664 టీఎంసీలు అంటే అది 80%. 80% ఈ సంవత్సరం కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో 80% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది అనేటువంటి లేఖ మన తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి రాశారు. 80% నీళ్లు వాడుకునేదాకా ఈ ముఖ్యమంత్రి, ఈ నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు? గాడిదల పనులు దొమ్ముతున్నారా? మీరు ఏం చేస్తున్నారు? అసలు నిద్రపోతున్నారా? ఇప్పుడు ఇందులోనే ఈఎన్సీ గారు చాలా పెద్ద లెటర్ రాసింది, కానీ 2 పారాగ్రాఫ్లు చదివి వినిపిస్తాను. యాజ్ పర్ ద స్టేట్మెంట్, ద బ్యాలెన్స్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ based on the water sharing ratio agreed during the previous water year of 66-34 works out to only 2.45 TMC and the same will exhaust in couple of days అని స్పష్టంగా ఆయన చెప్పినారు. ఇది ఏ రోజు రాశారు? ఈ లెటర్ రాసింది 28 జనవరి. 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 6634 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 664 టీఎంసీల నీళ్లు వాడుకున్నది. ఇంకో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వాటా పూర్తయిపోతుంది అని రాశారు. ఎన్నడు? 28 జనవరి. అంటే 30 జనవరికి ఆంధ్రప్రదేశ్ కోటా పూర్తి అయిపోతుంది ఈ సంవత్సరానికి. మిగిలిన ప్రతి చుక్క తెలంగాణదే. రాస్తూ ఇందులో ఇంకో మాట ఆయన ఏమంటాడంటే లాస్ట్కు, అండ్ ఆల్సో కన్వీన్ ద బోర్డు మీటింగ్ ఇమీడియట్లీ. అంటే కేఆర్ఎంబి మీటింగ్. కేఆర్ఎంబి మీటింగ్లో ఈఎన్సీ గారు కూడా ఒక సభ్యుడు. ఆ బోర్డు మీటింగ్ వెంటనే పెట్టండి. ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపును తక్షణమే ఆపండి. వాళ్ళు ఇప్పటికే 80% నీళ్లు ఈ రోజుకు వాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటా 2 రోజుల్లో పూర్తవుతుంది అని ఇది ఈఎన్సీ గారు 28వ తారీఖు రాసిన ఉత్తరం. సరే, సబ్జెక్ట్లోకి పోయే ముందు ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పాలి. ఈ ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యారు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది. అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే, ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టింది. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా ఎవరికో ఒకరికి, ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు? ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పర్స్యూ ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ది ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు, టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దు నిద్ర లేసింది ప్రభుత్వం.
కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకొని పరిస్థితి ఎవరిది, బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్. అంటే బోర్డు మెంబరే ఖాళీగా పెట్టిండ్రు. నీళ్ళ కోట అయిపోయినాక దాన్ని పరిశీలి చేయాల్సిన ఈఎన్సీ పోస్ట్నే మీరు ఖాళీగా పెట్టినారు. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే, మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టిండ్రు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి. కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ వాటర్ ఇయర్లో జనవరి 29, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ 664 టీఎంసీలు వాడుకున్నది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ 66% వాడాలి. దట్ ఈజ్ ఆల్సో ఏ టెంపరీ అరేంజ్మెంట్ టిల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు పాస్ అయ్యి మన రాష్ట్ర వాటే వచ్చే వరకు ఇది ఒక తాత్కాలిక ఒప్పందం. దాని ప్రకారమైన 66% వాడాలి. కానీ 80% వాడేసింది. 80% వాడేదాకా మీరు ఏం చేస్తుండ్రు? ఈ రేవంత్ రెడ్డి ఈ నీళ్ల మంత్రి గడ్డి వీక్తుండా? 80% వాడేదాకా ఏదో చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆల్రెడీ మొత్తం ఉన్న నీళ్ళని వాళ్ళు దోచుకుపోయినాక నీళ్ళన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. ఉత్తరాలు రాసుడు కాదు కదా, మన నీళ్లు మనం కాపాడి పెట్టుకోవాలి కదా, మన రాష్ట్ర అవసరాలను మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదా, మన రాష్ట్ర హక్కుల్ని మీరు కాపాడాలి కదా. ఏమన్నట్టు ఉత్తరం రాసి చేతులు దులుపుకోవడం, అది కూడా మీరు దాని బాధ్యత సక్రమంగా నిర్వర్తించరు. ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయండి, ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగండి. అది అడగరు, ఎందుకంటే ఆడ గురువు గారు ఉన్నారు కదా, ఈయనకు భయం. అంటే ఈ రకంగా అటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ నుంచి రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది. మరి మన పరిస్థితి ఏంది? ఇప్పుడు మనకు వాస్తవానికి ఇప్పుడు ఎండలు ముదురుతూ ఉన్నాయి. మనకు నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్టు ఉంది, మాధవరెడ్డి గారి ప్రాజెక్ట్ ఉంది, మనకు ఏఎంఆర్ ప్రాజెక్ట్. అదేవిధంగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు ఉన్నాయి, దక్షిణ తెలంగాణ తాగునీటి అవసరాలు ఉన్నాయి. వీటన్నిటికీ నీళ్లు ఉండద్దు. రేపు మొత్తం ఖాళీ అయిపోతుంది. అటు శ్రీశైలం ఖాళీ అవుతుంది, ఇటు నాగార్జున సాగర్ ఖాళీ అయిపోతుంది. మన రాష్ట్ర హక్కుల్ని కాపాడుకొని నీళ్లు కాపాడుకొని ఈ ఎండాకాలం అంతా కూడా ఇటు పంటలకు అటు త్రాగునీటికి ఇటు పారిశ్రామిక అవసరాలను మన రాష్ట్ర అవసరాలను కాపాడుకునే బాధ్యత ఈ రాష్ట్రానికి లేదా? తాత్కాలిక ఒప్పందమైనా మనకు 34 రావాలి. అరే ఆ 34 20% వాడింది ఈ సంవత్సరం, 20% వాడేసిండ్రు. మరి ఇంకా 14% మన రాష్ట్రం నష్టపోతుంది కదా. మీరు వెంటనే కేంద్రం మీద ఒత్తిడి తేరా? కేంద్ర మంత్రిని కలవడమో, కేఆర్ఎంబిని కలవడమో, అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయడమో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడమో. ముఖ్యమంత్రికి అసలే పట్టదు, మంత్రికి పట్టనే పట్టదు. ఇద్దరే అయిపోయింది. రాష్ట్రానికి గాలికి వదిలేసినారు. ఈఎన్సీ పోస్ట్ కూడా నింపరు. ఇవాళ మీరు మన రాష్ట్రానికి ఇంకా 174 టీఎంసీలో మన కోటా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఎంత 10వ తారీఖు, ఈ రోజు కూడా 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈ నిమిషానికి ఈ రోజు కూడా పర్ డే 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈఎన్సీగా లేఖ ప్రకారమే ఇవాళటికే ఆంధ్రప్రదేశ్ తన కోటాకు మించి 16 టీఎంసీల నీళ్లు ఇప్పటికే తీసుకుపోయింది. అదనంగా 16 టీఎంసీలు తీసుకుపోయింది. ఈ రోజు కూడా నీళ్లు పోతా ఉన్నాయి. మరి రేపు మన పరిస్థితి ఏంది? మన రాష్ట్ర పరిస్థితి ఏంది? రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది రాదా? రేపు మా నల్లగొండ, ఖమ్మం, మా మహబూబ్ నగర్ రేపు పంటలు ఏం కావాలి? మా కల్వకుర్తి కింద పంటలు ఉన్నాయి, నాగార్జున సాగర్ ఎడమకాలం కింద పంటలు ఉన్నాయి, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద నల్లగొండలో పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నీ ఏం కావాలి? దక్షిణ తెలంగాణకు రేపు మున్సిపాలిటీలకు, గ్రామాలకు, రేపు ప్రజలకు త్రాగునీళ్ళు వద్దా? మీకు బాధ్యత లేదా? ఇంత పట్టింపు లేని రాజకీయమైంది. మీరు పరిపాలన చేస్తున్నారా, ఇంకేమన్నా ఇది చేస్తున్నారా? మీరు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా?
ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాలలో వినియోగం తగ్గింది. ఈ ప్రభుత్వం నీళ్లను వినియోగించుకోవడంలో ఫెయిల్ అయిపోయింది అని డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్లో చెప్పాను, అసెంబ్లీలో కూడా చెప్పాను. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడిన నీళ్ళు ఎంత ప్రతి సంవత్సరము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో వాడిన నీళ్ల శాతం ఎంత? ఏ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ మన కోటా తగ్గకుండా చూసుకున్నది, మా ప్రభుత్వం కోటా తగ్గకుండా చూసుకున్నది. ఎవర్ లోయెస్ట్ గత 2 సంవత్సరాలు 2024-25లో 28.49% మాత్రమే మనం కృష్ణా జలాలు వాడుకున్నాం. ఈ సంవత్సరం అయితే 20%కి వచ్చేసింది. గతంలో మీరు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30, 35, 45, 33, 29.88, 29, 29.89, 30, 36 ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ బై దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. వరుసగా 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు. తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇదో అయిందంట, దయ్యమైందంట చూడు, అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక దీనిగా తయారైపోయాడు, శాపంగా తయారైపోయాడు. ముఖ్యమంత్రిని ఎవరైతే హక్కులు కాపాడాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనే ఇలా హక్కులు కాలరాస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హక్కులు కాలరాస్తున్నాడు. తల్లి దయ్యమైంది అన్నట్టు ఇవాళ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు శాపంగా తయారైపోయాడు. అదేదో సామెత లెక్కున్నది. ఇంత దుర్మార్గమా? మన బీఆర్ఎస్ కంటే ఇవాళ ప్రాజెక్టులు పెరిగినాయి. ఇయర్ ఆన్ ఇయర్ మేము ప్రాజెక్టులు కట్టినాం. నీటి వినియోగం పెరగాలన్నా తగ్గుద్దా? ప్రాజెక్టులు కట్టుకుంటున్నా పోయిద్ది కృష్ణా మీద. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినా కొద్దీ అవసరాలు పెరుగుతాయి, ఆయకట్టు పెరుగుతుంది. దుర్మార్గం ఏంటంటే మీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో నీటి వాడకం తగ్గుముఖం పట్టింది. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అత్యంత కీలకమైన ఈఎన్సీ పోస్ట్ను కూడా వారాల తరబడి కాలు పెడతారు ఎవరన్నా. ఇన్ఫ్యాక్ట్ ఈఎన్సీ ఎప్పుడు రిటైర్ అవుతాడు అనేది ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లోనే డిసైడ్ అయింది. వారం ముందే నెక్స్ట్ ఇన్ఛార్జో లేకపోతే నెక్స్ట్ సీనియారిటీ ప్రకారంగా ఈఎన్సీ ఎవరో నిర్ణయిస్తారు. అంటే మీకు అసలు లెక్క లేదు, పట్టు లేదు, పాలన మీద పట్టు లేదు, పట్టి లేదు, 2 లేవు మీకు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మేము ఒక 6 నెలల కిందనే బయటపెట్టాం. ఇప్పుడు మీరు ఉత్తరం రాసిండ్రు. అంటే మీ ఈఎన్సీ గారు మీ ప్రభుత్వం ఉత్తరం రాసింది. కేఆర్ఎంబికి లేఖ రాసి బీఆర్ఎస్ చెప్పింది నిజం అని ఇప్పుడు కదా మీరు ఒప్పుకున్నారు. ఆ రోజు మమ్మల్ని తిట్టిండ్రు మేము బయట పెడితే. అతి తక్కువ నీళ్లు వాడుతున్నారు, మీరు ఫెయిల్ అవుతుండ్రు అంటే మా మీద రాజకీయంగా బురద జల్లిండ్రు, ఏదో తిట్టిండ్రు. మేము ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎన్ని తిట్లు పడడానికైనా సిద్ధం. తిట్లు తిన్నా మిమ్మల్ని ఇడిచిపెట్టాం, మాకు ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. మమ్మల్ని తిట్టిండ్రు. ఇవాళ మేము చెప్పిందే నిజమని మీరే ఉత్తరం రాసిండ్రు కదా కేఆర్ఎంబికి. అరే అడ్డగోలుగా వాడుతుంది ఆంధ్రప్రదేశ్, జర ఆపుండ్రి. ఇది ఆనాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? చేతులు గాలిని కాకులు పట్టుకున్నారు. అంటే మేము ప్రశ్నించిన నాడే నిద్రలేచి ఉంటే, మేము ఆ రోజు అడిగిన నాడే మీరు మేల్కొని ఉంటే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చినా? ఇలా 80% నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకునే పరిస్థితి ఎవరు కల్పించిండ్రు? మీరు నిద్రపోవడం వల్ల. మేము ఆనాడు మేము ప్రశ్నించిన నాడే, 6 నెలల కింద మేము చెప్పిన నాడే మీరు బాధ్యతగా వ్యవహరించుంటే, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుంటే, మీరు జాగ్రత్తగా వ్యవహరించుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంత నష్టం అవుతుండేనా అని నేను అడుగుతా ఉన్నా.